హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో, ఇవాళటి వీడియోలో మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నేనేం వర్క్స్ చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. ఇది కార్తీక పౌర్ణమి ముందు క్లీనింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇంకా నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి కొన్ని ఒక్కొక్క సెక్షన్ నేను క్లీనింగ్ చేసుకుంటూ ఉన్నా. కొంచెం కొన్ని సార్లు వీడియో తీశాను. కొన్ని సార్లు వీడియో తీయలేకపోయాను. కానీ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాననమాట. సో, ఇంకా ఇవాళ వీడియోలో అదే ఉండబోతుంది. పైగా రొటీన్ వ్లాగ్ అంటే మనం డైలీ రొటీన్ ఏం చేస్తున్నాం అనేదే కదా మనం వీడియోలో షేర్ చేసుకుంటాము. అందుకని నేను ఇదైతే మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో, వీడియోలోకి వచ్చేస్తే ముందు రోజు నైట్ నార్మల్‌గా నేను ఫొటోస్ చూడడం నాకు అలవాటు అనమాట. ఎప్పుడెప్పుడైనా కొంచెం బోరింగ్‌గా అనిపించినప్పుడు నేను పాత ఫొటోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటా. నా దగ్గర కంటే మా హస్బెండ్ దగ్గర ఫోటోలు అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట కలెక్షన్. సో, నా మ్యారేజ్ కాకముందు కొన్ని ఫోటోలు దిగినవి మా హస్బెండ్‌కి పంపించా. అవే చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా ఆ జోన్‌లోకి వెళ్ళిపోయాననమాట. ఆ ఇయర్స్‌లో అప్పుడు నేను ఎలా ఉండేదాన్ని, అప్పుడు ఉన్న మెమొరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటే నాకు చాలా బాగా అనిపించిందనమాట ఫీలింగ్ నైట్ చూస్తూ ఉంటే ఫొటోస్. ఇంకా అప్పటికి ఇప్పటికి నేను ఎంత మారిపోయానో కదా! అప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా అయిపోయాను అని చెప్పి అనిపించింది. ఆ ఫొటోస్ లాస్ట్‌లో నేను ఈ వీడియో ఎండింగ్‌లో యాడ్ చేస్తాను. మీరు కూడా చూడండి. యాక్చువల్‌గా మనం నార్మలే కదా! ఇట్లా మ్యారేజ్ అయిపోయిన తర్వాత లేడీస్‌లో కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. అవి నార్మలే కదా! కాకపోతే ఇప్పటికి అప్పటికి డిఫరెన్స్ చూసుకుంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందనమాట. అప్పుడు ఎలా ఉండేదాన్నో కదా! ఇప్పుడు ఇలా అయిపోయాను కదా! అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఎలానో అయిపోలేదు. ఇప్పుడు బాగానే ఉన్నా. ఇంకా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అప్పుడు బాగుంది. ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు బాగుందనమాట. సో, అలా ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇక్కడ బెడ్ అయితే నీట్‌గా చేసేసి ముందు బెడ్‌రూమ్ అయితే తుడిచేస్తున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే మనకి ఇవి రొటీన్ వర్క్స్ నార్మల్‌గా ఉంటాయి కాబట్టి ఇంకా ముందైతే ఈ బెడ్‌రూమ్ క్లీన్ చేసిన తర్వాత మిగతా హాల్ అవన్నీ కూడా తుడిచేసుకుందాం అనుకుంటున్నా. మీరు ఈ కార్తీక మాసంలో టెంపుల్స్‌కి వెళ్తున్నారా? ఇంట్లో పూజ చేసుకుంటున్నారా? ఏంటి సిట్యుయేషన్? ఇంక ఇప్పుడు వనభోజనాలు అవి కూడా చేస్తారు కదా! అవన్నీ కూడా ప్లానింగ్స్ చేసుకుంటున్నారా ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు చాలామంది వ్రతాలు కూడా చేసుకుంటారు కదా! మేమైతే కంపల్సరీ ఈ వ్రతం అయితే చేసుకుంటాం. అంటే ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాము. మాకు మొన్న 2 ఇయర్స్ అయితే చేసుకోలేకుండా అయిపోయాం కాబట్టి ఈ ఇయర్ కంపల్సరీ నేను మా హస్బెండ్ కూర్చొని చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. నార్మల్‌గా అయితే మా హస్బెండ్ టెంపుల్లోనే బాగా బిజీగా ఉంటారు. వాళ్ళకి ఇట్లా హాలిడేస్ అవి దొరకవు. ఎందుకంటే భక్తులు కూడా ఎక్కువ వస్తుంటారు కాబట్టి. కాకపోతే ఇంకా మేమైతే 3 డేస్ లీవ్ తీసుకొని మళ్ళీ మా సొంత ఇంటికి వెళ్ళిపోయి అమ్మ వాళ్ళు మేమందరం కలిసి వ్రతం అయితే చేసుకుందాం అక్కడ ఇంట్లో అని చెప్పి ప్లాన్ అయితే వేసుకుంటున్నాము. అది కూడా ఒకటి ఉందన్నమాట ప్లానింగ్. ఇంకా వనభోజనాలు కూడా చూడాలి. మా వాళ్ళకి 3 డేస్ హాలిడేస్ అయిపోతే మళ్ళీ దానికోసం స్పెషల్‌గా పెడతారా లేదా అనేది చూసి ఇంకా వీలైతే వనభోజనాలు కూడా ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. సరే అయితే ముందైతే బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి సింక్ ఏరియా కొంచెం మొత్తం దుమ్ము ఎక్కువ అయిపోయింది. అది కాక ఇక్కడ మాకు హాట్ వాటర్ వస్తాయి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ మరకలు అలా ఉండిపోతున్నాయి అన్నమాట స్ట్రెయిన్స్. అవి ఎంత రుద్దినా కూడా పోవట్లేదు. ఇంకా వీలైనంత మటుకు నీట్‌గా ఈ సింక్ ఏరియా అయితే కడిగేసుకుంటున్నా. మొన్న ఓ రోజు మీకు చూపించా కదా! బ్రష్‌ల స్టాండ్ అవి హ్యాండ్ వాష్ అది తెచ్చుకున్నా కదా! సో, డిస్పెన్సర్స్. సో, అవి కూడా ఇప్పటి నుంచి యూజ్ చేద్దామని అనుకుంటున్నా. మీతో షేర్ చేసుకోలే కదా! ఇక్కడ మిర్రర్ కూడా పెట్టించాననమాట. ఈ మిర్రరు నేను మీషోలోనే ఆర్డర్ పెట్టా. కాకపోతే అదేంటంటే కొంచెం డెలికేట్‌గా ఉంటది. అంటే అదేం పడిపోదు కింద. కాకపోతే దాని మీద మనం రుద్దేటప్పుడు కొంచెం లైట్‌గా రుద్దాలనమాట. సో, ఇంకా ఆ మిర్రర్ కూడా క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా. నాకు ఇక్కడ సింక్ దగ్గర మిర్రర్ పెట్టాలని ఎప్పటినుంచో అనిపిస్తుండే. ఇంకా ఇక్కడ అంటే కొన్ని చోట్ల ఏంటంటే మేకులు కొట్టడానికి ఒప్పుకోరు కదా! సో, అందుకని చెప్పి ఆలోచించా మొత్తానికి మిర్రర్ తెప్పించుకొని పెట్టించేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ వాష్ అయిపోయిందండి. అందుకే హ్యాండ్ వాష్ ఇందులో ఫిల్ చేస్తున్నా. హ్యాండ్ వాష్ ఏంటంటే నేను ఈ బాటిల్లో పోసిన తర్వాత ఆ ప్యాకెట్‌లో
కొన్ని వాటర్ పోసి దాన్ని కూడా చిలకరించి బాటిల్లో పోస్తా అనమాట. ఎందుకంటే ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయొద్దు అని చెప్పి అనిపిస్తుంది. నాలాగే ఎవరైనా ఉన్నారా అనేది కూడా చెప్పండి నాకు. సో మొత్తానికి ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ఫిల్అప్ చేసేస్తున్నా. తెచ్చి ఇవి కొన్ని కూడా చాలా రోజులు అవుతుంది. మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కూడా చూపించా కదా, చాలా రోజులు అవుతుంది. కానీ ఇంకా నేను ఈ క్లీనింగ్ పనిలో పడి ఇది అక్కడ సెట్ చేసుకోవట్లేదు. సో ఫైనల్గా ఇవాళ అయితే సెట్ చేసేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. నేను నార్మల్గా మేము సంతూర్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, అది వాడతాము. అది కూడా స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది లావెండర్ ఫ్లేవర్ అంట, ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి డెటాల్ది. ఇది లావెండర్ ఫ్లేవర్ కూడా బాగుందన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం యూజ్ చేయడం, కానీ స్మెల్ బాగుంది. నాకు హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది కరోనా టైం నుంచి. ఇంకా కంపల్సరీ హ్యాండ్ వాష్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో హ్యాండ్ వాష్ కామన్ అయిపోయింది కదా. సో అదనమాట. ఇంకా మొత్తానికి ఇట్లా వాటర్ పోసి చిలకరించా కానీ మీకు చూపించలేదు. సో కొంచెం బాటిల్ మీద కొంచెం టేబుల్ మీద పడితే అదంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. నాకు ఇక్కడ కూడా చిన్న మొక్క పెడితే బాగుండు అని అనిపించింది, కానీ ప్లేస్ ఎక్కువగా లేదు. ఈ హ్యాండ్ వాష్ పెట్టడానికే సరిపోయింది ప్లేస్ అంతా. సో ఇంకా అక్కడ మొక్క అయితే పట్టదు కాబట్టి పెట్టలేకపోతున్నా. చూస్తా ఏమన్నా ఐడియా ఉంటే కనుక అక్కడ కూడా ఏదైనా ఒక కార్నర్కి సెట్ చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ అయితే ఇదిగోండి అటు సైడ్ పెట్టాను, కానీ ఎక్కువ యూజ్ అంటే ఇక్కడ నుంచే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా ఇటు సైడ్ అయితే పెట్టేసా. ఇంకా ఇంకొక వైపు వచ్చేసి ఫేస్ వాష్లు ఉన్నాయి, అలాగే స్క్రబ్ ఉంది. అవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ పాండ్స్ చార్కోల్ ఫేస్ వాష్ చాలా బాగుంది. ఇదేంటంటే మనకి స్కిన్ అంతా కూడా క్లియర్గా మంచిగా చేస్తుంది అనమాట. డర్ట్ ఏదైనా ఉంటే కూడా మొత్తం మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇంకా మిర్రర్ కూడా నేను అట్లా లైట్గా క్లీన్ చేసేసాను. సో అక్కడ క్లీన్ చేసినప్పుడు ఏంటంటే వాటర్ అన్నీ కింద ఎక్కువగా పడిపోయినాయి. ఇంకా అదంతా కూడా తుడిచేసి ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నా. ఓన్లీ హాల్ వరకే. ఇప్పుడు బెడ్రూమ్ తుడిచేసా కదా, ఇంకా హాల్ తుడుస్తున్నా. కిచెన్ తుడవలేదు. కిచెన్లో అది సపరేట్గా చేసుకుంటా. ఫస్ట్ అయితే ఈ హాల్ బెడ్రూము నీట్గా చేసేసుకున్నా. చూడండి ఎంత రోజు తుడిచినా చెత్త అయితే ఎక్కువగానే వస్తూ ఉంటుంది. ఇంకా ఇల్లంతా కూడా మాపు కొట్టాలి, అదొక పెద్ద పని ఉంది. కాకపోతే ఇప్పుడు అయితే కొట్టను, నాకు ఎందుకంటే చాలా పని అయిపోయింది. ఇంకా నీరసం వస్తుందన్నమాట. జస్ట్ ఇంకా నేను గిన్నెలు తోమాలి, ఇంకా అదో పని ఉంది. సో ఇల్లు క్లీన్ చేసేసి గిన్నెలు తోమేసేసి ఇంకా నేను స్నానం అయితే చేసేసుకుంటా. నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ మాపు కొట్టేది పెట్టుకుంటా. ఒకటే రోజే అన్ని పనులు నేనైతే అసలు చేసుకోలేను, కంటిన్యూస్గా పని చేసుకోలేను అనమాట. నాకు అంత ఓపిక అవ్వదు. అందుకని వీలైనంత మటుకు ఒక్కొక్క రోజు కొద్దిగా పనే పెట్టుకుంటా. ఇంకా ఈ మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్రష్ పెట్టి రుద్ది మొత్తం నీట్గా ఉతకాలి. ఇది ఇంకొక సెట్ కొత్తవి. మా హస్బెండ్ ఏం చేశారంటే ఆర్డర్ పెట్టేటప్పుడు ఇవి హాల్దా లేకపోతే బెడ్రూమ్ బాత్రూమ్దా అని చూడకుండా అన్ని బాత్రూమ్వే పెట్టారనమాట. సో అందుకని హాల్ది అయితే ఇట్లా వెల్కమ్ అని చెప్పి వస్తుంది కదా, సో అవి కాకుండా అన్ని బాత్రూమ్వే పెట్టారు. ఇవి 2 బాత్రూమ్వే పాతవి. ఇంకా ఇప్పుడు నేను వాష్ చేయాలని చెప్పా కదా, అవి 2 కూడా బాత్రూమ్వే అనమాట. ఇంకేం చేస్తాం, అవి ఉతకాలి కాబట్టి హాల్లో కూడా ఇలా బాత్రూమ్ మ్యాట్ వేసేసా. నెక్స్ట్ ఇవాళ హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పి ఇక్కడ ఒకవైపు వాటర్ అయితే పెట్టేసుకున్న స్టవ్ మీద. ఒకప్పుడు హెడ్ బాత్ చేయాలంటే పెద్ద పనిలాగా అనిపించేది నాకు. ఆ జుట్టు అంత ఒత్తు ఉండేది. ఇప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుంది. యాక్చువల్గా నాకు నిజం చెప్పాలంటే ఈ కుంకుడుకాయ రసం కూడా రెడీ చేసుకోవడం అస్సలు అంత ఇంట్రెస్ట్, ఓపిక 2 లేదు. కాకపోతే ఈ మధ్య హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందని ఇది చేసుకుంటున్నా. లేకపోతే షాంపూతోనే హెడ్ బాత్ చేసేసేదాన్ని. చాలా పలచగా అయిపోయింది నా జుట్టు అయితే. ఇంకా అలా ఫ్రెష్ అయిపోయా. ఈ గ్యాప్లో ఏంటంటే కుంకుడుకాయ రసం చేసిన తర్వాత గిన్నెలు తోమేసి ఇంకా నేను స్నానం చేసి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత వంట చేసేస్తున్నా. ఇది వచ్చేసి గుత్తి వంకాయ కూర. ఇది మా అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి గుత్తి వంకాయ కూర చేసింది. అప్పుడు నేను షార్ట్ వీడియో కూడా తీసుకున్నా. వీలవుతే కనుక నేను ఆ షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒకవేళ ఎవరికైనా రెసిపీ కావాలంటే కనుక షార్ట్ వీడియో డిస్క్రిప్షన్లో వెళ్ళి లింక్ ఓపెన్ చేస్తే మీకు వీడియో వచ్చేస్తుంది, చూడండి. నేను కూడా ఇప్పుడు ఈ గుత్తి వంకాయ చేసేటప్పుడు ఆ షార్ట్ వీడియో చూసుకుంటూ చేశాను అనమాట.
సో మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి ఇలా కొత్తిమీర వేసేసి వేరే డిష్లోకి తీసేసుకొని పెట్టేసుకున్నా. ఇంకా వేడి వేడి అన్నం గుత్తి వంకాయ కూర వేసుకొని మంచిగా అన్నం తినేసి ఒక వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది. సో ఆ పని చూసుకోవాలి. ఈవినింగ్ వరకు ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ పనులు ఈవినింగ్ చేసుకుంటా అనమాట. సో అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేను ఎలా ఉన్నాను అనేది కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.